హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మెగాస్టార్ ఇమేజ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ చిరంజీవి అనే వృక్షం కింద కాకుండా సొంతంగా బ్రాండ్ ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగానే సొంతంగా కథలు వింటూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సహజంగానే కొన్ని విభేదాలు వస్తూ ఉంటాయి. కొంతమంది దీనిని పొగరు అంటే మరికొంతమంది అహంకారం అని కూడా అంటారు. ఇందులో ఎవరి వాదన వారిది వినిపిస్తూ ఉంటుంది. ఇటువంటి పరిణామాల మధ్య ఏ చిన్న అనుమానం తలెత్తినా సరే చిలికి గాలివానలాగా మారుతుంది. దీనికి తోడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. ఇక ఆ సమయంలో మెగా కుటుంబ సభ్యులంతా కూడా ఆయనకు మద్దతు ప్రకటించారు. కానీ అల్లు అర్జున్ ఒక్క ట్వీట్ తో మాత్రమే సరిపెట్టాడు. కానీ నంద్యాల నుంచి వైసీపీ తరపున పోటీ చేస్తున్న తన స్నేహితుడు వైసీపీ నేతకు మాత్రం మద్దతు ఇవ్వడానికి స్వయంగా అక్కడికి వెళ్లి ప్రచారం చేపట్టారు. దీంతో ఒక్కసారిగా మెగా కుటుంబానికి అల్లు అర్జున్ కి మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. దీనికి తోడు పవన్ విజయం సాధించిన తర్వాత బన్నీ మరొక ట్వీట్ చేసి సరిపెట్టుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి కూడా ఆయన వెళ్లలేదు. ఆహ్వానం అంది ఉండదని కొంతమంది అంటున్నా అందులో నిజాలు మాత్రం తేలలేదు. ఇదిలా ఉండగా మెగా కుటుంబంలోని సభ్యురాలైన నాగబాబు కుమార్తె నిహారిక నిర్మాతగా మారి కమిటీ కుర్రాళ్ల సినిమా నిర్మించింది. ఈమెకు మద్దతుగా మహేష్ బాబు, నాని లాంటి స్టార్ హీరోలు కూడా ట్వీట్ చేశారు. అయితే అల్లు అర్జున్ మాత్రం మౌనంగా ఉండిపోయారు. అసలు ఈ సినిమా గురించే ఆయన పట్టించుకోలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో బన్నీ వాసు నిర్మించిన ఆ చిత్రం విడుదలైంది. ఈ సినిమాను అందరూ ఆదరించాలని అల్లు అర్జున్ ట్వీట్ చేయడమే ఇక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ ఒక్క ట్వీట్ అల్లు అర్జున్ కావాలనే మెగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు అనే విషయం కూడా స్పష్టమవుతోంది. ఇకపోతే మెగాస్టార్ అనే బిరుదును ఉపయోగించుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన బన్నీ తన మేనమామ ప్రముఖ స్టార్ హీరోయిన్ చిరంజీవి కుటుంబం నుంచి ఒక అమ్మాయి నిర్మాతగా సక్సెస్ అయితే దీనిని పట్టించుకోకపోవడం చిరంజీవికి పెద్ద అవమానం అని చెప్పొచ్చు. ముఖ్యంగా తన ట్వీట్ తోనే చిరంజీవి ఫ్యామిలీతో తనకు సంబంధం లేదు అన్నట్లుగా అల్లు అర్జున్ ప్రవర్తించిన తీరు అనిపిస్తోంది. ఇక మొత్తానికైతే తాజా పరిస్థితులను బట్టి చూస్తే వివాదం కాస్త ఇంకా ముదిరేలా కనిపిస్తోందని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు జోరుగా జరుగుతున్నాయి. స్టార్ హీరోస్, హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకుంటూ కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నారు. ఇక ఇప్పుడు మరో యంగ్ బ్యూటీ కూడా ప్రేమలో పడిందని తెలుస్తుంది. ఆ బ్యూటీ ఎవరో కాదు, మృణాల్ ఠాకూర్. సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చిన హీరోయిన్స్ లో మృణాల్ ఠాకూర్ ఒకరు. హిందీలో సీరియల్స్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ అమ్మడు బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసి పాపులర్ అయిన ఈ చిన్నది హిందీలో జెర్సీ రీమేక్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం సినిమాలో ఈ అమ్మడు నటించింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. సీతారామంలో ఈ చిన్నది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తొలి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరైపోయింది. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. సీతారామం తర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్నలో కూడా నటించింది. ఇక ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఫ్యామిలీ స్టార్ చేసింది. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్గా ఉంటుంది. రెగ్యులర్గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. నిత్యం సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటో షూట్స్తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది. తాజాగా మృణాల్ ఠాకూర్ తన ఎక్స్ అంటే ట్విట్టర్లో ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. తాజాగా తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో లవ్ సింబల్ ని షేర్ చేసింది. ఇక దాంతో ఈ అమ్మడు ఎప్పుడూ లేని విధంగా లవ్ సింబల్ షేర్ చేయడం ఏంటా అని అభిమానులు షాక్ అవుతున్నారు. మృణాల్ ఠాకూర్ ఎవరితోనో ప్రేమలో పడింది, అందుకే అలా లవ్ సింబల్ షేర్ చేసిందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిందా, హీరోతో ప్రేమలో పడిందా, లేక ఏదైనా బిజినెస్ మ్యాన్ తో ప్రేమలో పడిందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై మృణాల్ ఠాకూర్ అయితే క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ హీరోగాను బిజీ అవనున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాలలో ఒకటి హరిహర వీరమల్లు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయిపోయింది. ఇక పాలిటిక్స్ కారణంగా
కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్ షూటింగ్స్ కు దూరంగా ఉన్న సంగతి కూడా తెలిసిందే. దీంతో ఆయన నటిస్తున్న చిత్రాల షూటింగ్ కు బ్రేక్ పడింది. తాజాగా హరిహర వీరమల్లు మూవీ టీం ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. ఆగస్టు 14 నుంచి కొత్త షెడ్యూల్ ను తిరిగి స్టార్ట్ చేసినట్టు ఫైట్ మాస్టర్ స్టంట్ సిల్వా ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరణ ప్రారంభించినట్లుగా తెలియజేశారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ లో సుమారు 500 మంది ఫైటర్స్ పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా మరికొద్ది రోజుల్లోనే సెట్స్ లో జాయిన్ అవుతారని టీం చెప్పింది. ఇక డైరెక్టర్ క్రిష్ కూడా ఈ చిత్రాన్ని కొంత భాగం రూపొందించగా ప్రస్తుతం జ్యోతి కృష్ణ దర్శకత్వం బాధ్యతలను తీసుకున్నాడు. ఇక 2 భాగాలుగా రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ను స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా, బాబీ డిఎల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక సునీల్, నోరా ఫహిత ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది. కమెడియన్ ఆలీ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఈ నటుడు తెలుగులో 1000కి పైగా చిత్రాలలో నటించాడు. హీరోగా కూడా చాలా సినిమాల్లో నటించి మెప్పించాడు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఆలీ లేకుండా సినిమా తీయలేదంటే అతిశయోక్తి కాదు. ఈ కమెడియన్ పలు టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా కూడా ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు. తెలుగు రాష్ట్రాలలో ఆలీ అంటే తెలియని వారెవ్వరూ ఉండరేమో, అంతలాగా అతడు పాపులర్ అయ్యాడు. ఆ పాపులారిటీ కారణంగానే రాజకీయాల్లో కూడా బాగా రాణించగలిగాడు. ఆలీ 2019 మార్చి 11న వైసీపీ పార్టీలో చేరాడు. చేరిన తర్వాత పార్టీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాలు కూడా చేశాడు. ఆయన కృషి వల్లే పార్టీ ఎన్నికలలో విజయం సాధించింది. అతని కృషిని వైసీపీ పార్టీ గుర్తించింది. 2022లో ఆలీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడుగా నియమితులయ్యారు. ఇక అక్కడ తన 2 ఏళ్ల పాటు పనిచేశాడు. అయితే 2024 ఎన్నికలలో పోటీ చేసేందుకు వైసీపీ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఆలీ 2024 ఎన్నికలకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తారని భావించాడు. కానీ పార్టీ అతన్ని నిరాశపరిచింది. ఈ కారణంగానే అతను ఈ సంవత్సరం వైసీపీ కోసం ప్రచారం చేయలేదు. వైసీపీ కంటే ముందు ఆలీ నిమ్మల రామానాయుడు సలహా మేరకు 1999లో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించాడు. 2022లో వైసీపీలో చేరడానికి ముందు 20 ఏళ్ల పాటు టీడీపీలో సభ్యుడిగా ఉన్నాడు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో తన స్వస్థలమైన రాజమండ్రి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కూడా ఆలీ ఒకానొక సందర్భంలో పేర్కొన్నాడు. ఇక టీడీపీ టికెట్ పై పోటీ చేస్తానని కూడా ఆయన హింట్ ఇచ్చాడు. కానీ ఎందుకో అది జరగలేదు. ఆలీ ఆడవాళ్లపై చీప్ కమెంట్స్ చేశాడని అప్పట్లో బాగా విమర్శలు వచ్చాయి. అనుష్క శెట్టి గరం జిలేబీలాగా ఉంటుంది అని, ఆమెను బిక్నీలో చూసిన సమయం నుంచి ఆమె ఫ్యాన్ అయిపోయానంటూ అతను చీప్ గా మాట్లాడాడు. దీనివల్లే కొంచెం ఇమేజ్ దెబ్బతిన్నది. ఇక బాబు మోహన్ వంటి కమెడియన్లు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచారు. కానీ ఆలీ మాత్రం అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయాడు. అక్కినేని నాగచైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్నారనే సంచలన విషయం బయటపడటంతో సమంత తండ్రి అక్కినేని ఫ్యామిలీపై ఫైర్ అయినట్లుగా యూట్యూబ్ లో ఓ వీడియో చక్కర్లు కొడుతుంది. మరి నిజంగానే సమంత తండ్రి అక్కినేని నాగార్జున ఇంటికి వెళ్లి మరీ గొడవ చేశారా అనేది ఇప్పుడు చూద్దాం. నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకున్నాక ఆమె ఎంత నరకం అనుభవించిందో చెప్పనక్కర్లేదు. సమంత అనుభవించిన నరకం వర్ణనాతీతం. ఇక లేనిపోని తలనొప్పులు తెచ్చుకుని చివరికి తన ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుని మయోసైటిస్ బారిన పడింది. ఇక తాజాగా నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోవడంతో తన కూతురుపై అంతమంది ట్రోల్స్ చేసినా విమర్శించినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడని అక్కినేని ఫ్యామిలీపై కోపంగా ఉన్న సమంత తండ్రి తాజాగా వాళ్ళ ఇంటికి వెళ్లి మరీ గొడవ చేశారట. మీరు మీ కొడుకు రెండో పెళ్లి చేసుకుంటే చేసుకోండి, దానికి నేను అడ్డుపడను. కానీ విడాకుల తర్వాత నా కూతురు అంత మానసిక బాధ అనుభవించినా కూడా మీరు ఒక్కరు కూడా బయటకొచ్చి సమంత తప్పులేదని నోరు మెదపలేదు. నా కూతుర్ని ఒక అనాథలా చేసేసి మీరందరూ మీ పనులు చూసుకుంటున్నారు. నా కూతురు ఎంత మానసిక వేదన అనుభవించిందో అందరికీ తెలుసు. ఆమెను పిచ్చిదానిలా చేసి మీరు మాత్రం మీ కొడుకు రెండో పెళ్లి చేస్తున్నారు. అయితే రెండో పెళ్లికి నేను అడ్డు అనడం లేదు, కానీ నా కూతుర్ని అన్ని మాటలన్నా మీరు సైలెంట్ గా ఉన్నారు. ఎంతైనా మీ కొడుకు మొదటి భార్యగా సమంతకు ఓ విషయంలో అన్యాయం జరిగితే మీరు నోరు విప్పాల్సిన అవసరం ఉంది. కానీ మీరు మాత్రం కాస్త కూడా స్పందించలేదు. మయోసైటిస్ వచ్చినా కూడా కనీసం ఆరోగ్యం ఎలా ఉంది
ఏమైంది అని కూడా అడగలేదు. 3 ఏళ్ల పాటు మీ ఇంట్లో ఉండి మీ కొడుకు సంబంధించిన అన్ని వ్యవహారాలు చూసుకుంది. మీరు చెప్పిన పనులన్నీ చేసింది. కనీసం ఒక్క చుట్టపు చూపుగా కూడా సమంతను పలకరించాలని అనిపించలేదా అంటూ సమంత తండ్రి నాగార్జున ఇంటికి వెళ్లి మరీ తన ఆవేదనను వ్యక్తం చేశారట. అలాగే వారు గొడవలు పడుతున్న సంగతి తెలుసు, కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటుందని నేను సైలెంట్ గా ఉన్నాను. ఎప్పటికైనా మళ్ళీ వాళ్ళు కలుస్తారని అనుకున్నాను. అయితే వారి గొడవ చిలికి చిలికి గాలివానలాగా మారి విడాకులకు దారితీస్తుందనే విషయం నాకు తెలియలేదు అంటూ సమంత తండ్రి బాధపడ్డారట. అయితే సమంత తండ్రి నాగార్జున ఇంటికి వెళ్లి గొడవ చేశారనే వార్తల్లో ఎంత నిజముందో తెలియదు, కానీ ప్రస్తుతం ఈ న్యూస్ అయితే నెట్టింట్లో ఇప్పుడు వైరల్ గా మారింది.